మర్రి చెట్టు కింద మనోళ్ళు మూవీలో కీర్తిలత గారు ఉన్నారు. ఈవిడి ప్రొడ్యూసరు కమ్ యాక్టర్ అనమాట. మామూలుగా ఉండదు. ఆవిడ మాటలను తెలుసుకుందాం ఎలా ఉంటుంది ఈ క్యారెక్టర్ కూడా. మనం ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా టైటిల్ చాలా బాగుంది. ఎందుకంటే తెలంగాణలో ప్రతి ఒక్కరూ కూడా మర్రి చెట్టు కింద కూర్చొని అంటే పెద్దవాళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం, అంటే ప్రతి ఒక్క మనిషికి ఆ మర్రి చెట్టుతోటి అనుబంధం ఉంటుంది. సో మర్రి చెట్టు కింద మనోళ్ళు అంటే ఎవరైనా వచ్చి అక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ అన్ని దేశ రాజకీయాలు కూడా అక్కడ చర్చలు జరుగుతూ ఉంటాయి. సో ఆ టైటిలే చాలా యాప్ట్గా ఉంది. తెలంగాణ ప్రజలకి నిజంగా తెలంగాణ యాసలో వచ్చే సినిమాలన్నీ కూడా ఇప్పుడు అన్నీ హిట్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పల్లెటూళ్ళల్లో న్యాచురల్గా ఉండే క్యారెక్టర్స్తో తీసే సినిమాలు మంచి అందరూ ఆదరిస్తున్నారు. సో అలాంటి జోనర్లో వచ్చే ఒక సినిమా ఇది. సో ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఆదరిస్తారని తప్పకుండా నమ్మకం ఉంది. దీంట్లో నేను కూడా ఒక మంచి రోల్ చేస్తున్నాను. త్వరలో అది సెట్స్లోకి వెళ్ళేటప్పటికి తెలుస్తుంది. థ్యాంక్ యూ. యాక్చువల్గా మీకు ఏ రోల్స్ అంటే బాగా ఇష్టం మేడం? నేను యాక్చువల్లీ ట్రెడిషనల్ ఉండే రోల్ ఏదైనా నేను చాలా ఇష్టపడతాను. అంటే ఎనీ రోల్, ఒక ఆర్టిస్ట్ అంటే నేను ఇదే చేస్తాను అదే చేస్తాను అని ఉండదు. నాకు ఏ రోల్ ఇస్తే నేను ఆ రోల్లో జీవించడం అనేది ఒక ఆర్టిస్ట్గా నా ధర్మం. నాకు అంత ఇష్టం. ఇప్పుడు నేను జాట్ అనే ఒక సినిమాలో చేస్తున్నాను. చాలా అంటే ఒక విలేజ్లో ఒక దీంట్లో ఉంటుంది. అది ఆ టైంలో చేయడం కష్టం అనిపించినా అది స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు చాలా అద్భుతంగా పండుతుంది. సో నేను ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అనే కాకుండా ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడతాను. ప్రెజెంట్ అయితే ఎక్కువ మదర్ రోల్స్ వస్తున్నాయి, అంటే ఫ్యామిలీ రోల్స్ ఇలాంటివి. సో దీంట్లో కూడా మోస్ట్లీ అలాంటిదే చేస్తుండొచ్చు. ఏ హీరోకి యాక్చువల్గా హీరోలకి మదర్ అంటే బాగోదు, కానీ ఏదో హీరోకి మదర్గా ఉండాలి అని. ఏ హీరోకి మదర్గా ఏ హీరోకి ఎనీ హీరో అంటే అంటే కామన్గా అందరూ అంటూ ఉంటారు ఇప్పుడే మదర్ క్యారెక్టర్స్ ఏంటి అది ఇది అని. అట్లేముండదు. మనము బయట కనిపించేది వేరుంటుంది, ఆన్ స్క్రీన్ గెటప్ అన్నీ చేంజ్ అయిపోతాయి. కాబట్టి ఎనీ హీరో అండి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఉంటుంది కదా మంచి పెద్ద సినిమాలలో పెద్ద హీరోస్కి మదర్గా లేదంటే పక్కన క్యారెక్టర్ కాంబినేషన్లో ఉండాలని అనుకుంటారు. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు అందరు హీరోలతో నటించున్నాను. పెద్ద హీరోలు అందరితో పాటు నటించున్నాను. కాబట్టి స్పెసిఫిక్గా వీళ్ళతో చేయాలి వాళ్ళతో నాకు అందరూ కూడా హీరోలుగా ఆర్టిస్టులుగా సమానం. ఎవరితో వస్తే వాళ్ళతో అవకాశం వస్తే వాళ్ళతో హ్యాపీగా ఫీల్ అవుతూ చేస్తాను. అది చిన్న పెద్ద అని తేడా ఏం లేదు. మనకిచ్చిన ఆ అవకాశాన్ని, ఆ రోల్ని పండించి అవతల వాళ్ళతో మంచి పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడు నాకు ఈ కేశవచంద్ర రమావత్ కేసీఆర్ సినిమాలో హీరో మదర్గా చేశాను, కేసీఆర్ మదర్గా. నాకు యాక్చువల్గా ఎన్నో సినిమాలు చేసిన అంటే గుర్తింపు పలానా క్యారెక్టర్ కదా అంటే అలా వచ్చి 2 scenes 1 scene వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్స్ అబౌవ్ 70 movies చేశాను. కానీ లైఫ్ వచ్చినట్టే అనిపిస్తుంది, కానీ హ్యాపీ ఉండదు. సరే పెద్ద సినిమా చేసామన్న ఒక తృప్తి ఉంటుంది, కానీ మిగిలిన స్టోరీతో పోల్చి చూసుకుంటే మనం వచ్చే 1 scene 2 scenes అనేవి అంత ఇంపాక్ట్ చూపియవు. ఇప్పుడు కేసీఆర్ సినిమాలో నేను భీమదేవరపల్లి బ్రాంచి అనే సినిమా తీశాను. దాంట్లో హీరోయిన్ మదర్గా చేశాను. దాంట్లో మంచి నేమ్ వచ్చింది. దాని ద్వారా ఆ రిఫరెన్స్తో మళ్ళీ కేసీఆర్ మదర్గా చేశాను. కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ కాబట్టి, ఎందుకంటే నేను ఆయన అభిమానించే ఒక అభిమానిగా, అంటే నేను బాపు అని పిలుచుకునే ఒక కూతురుగా అలాంటి క్యారెక్టర్ కేసీఆర్ మదర్ అనగానే ఒక టైప్ ఆఫ్ ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్, ఆ ఎఫెక్షన్ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ని ఆన్ స్క్రీన్ చూసిన తర్వాత కూడా అందరూ నాకు ఆ సినిమా చూసి నాకు ఎదురుగా అక్క బాగా చేసావు తెలంగాణ తల్లి అని పిలుస్తుంటే రియల్లీ నేను అచీవ్ అయినా అని అనిపించింది. ఎందుకంటే ఆ తెలంగాణ తల్లి అనే వర్డ్ అనేది అందరూ తెలంగాణ తల్లులే, కానీ ఆన్ స్క్రీన్ చూసి తెలంగాణ తల్లి అని పిలిచారు అంటే రియల్లీ చాలా 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 సంతోషంగా ఉంది. ఇంకా 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 ఎన్నో రోల్స్లో మంచి పేరు తెచ్చుకుంటానన్న నమ్మకం నాకుంది. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కూడా కళామ తల్లిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా లైఫ్ వస్తుంది. ఇప్పుడు నేను చాలా ఇయర్స్గా చేస్తున్నాను. అంటే ఎవరికి ఒకటే రోజులోనో రెండో రోజులోనో లైఫ్ వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. కొన్ని ఇయర్స్ చేసిన తర్వాత లైఫ్ వచ్చేవాళ్ళు చాలామంది, కానీ వచ్చింది అంటే మాత్రం వాళ్ళకి చాలా అదృష్టం. తప్పకుండా నాకు కూడా లైఫ్ వచ్చిందని అనుకుంటాను. ఇక నుంచి చాలా బిజీగా ఉంటాను. మీరు అందరికీ
కనిపిస్తూనే ఉంటాను. మీ ఆశీర్వాదాలతో ఎప్పుడు మీ ముందు ఉంటూనే ఉంటాను. మా తెలుగు 7 తరపు నుంచి మీకు ఇంకా పెద్ద హైట్స్కి వెళ్ళి మాకు ఇంటర్వ్యూ అడిగితే ఇవ్వలేని బిజీ స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.